బ్రో. సో డోలీలా గిరిజనులకు పవన్ కళ్యాణ్ గారు రోడ్డు శంకుస్థాపన చేశారు కదా, సో మీకు ఎలా అనిపిస్తుంది బ్రో? పవన్ కళ్యాణ్ అంటేనే ఒక మంచి సేవా కార్యక్రమాలు చేయడానికి వెళ్ళిన వ్యక్తి. అటువంటి వ్యక్తి సేవ చేయడానికి ముందుంటాడు గాని దాక్కోవడానికి ముందుండడు. అర్థమైందా? ప్రజల కోసం వెళ్ళాడు, ప్రజల పాలన, ప్రజలకున్న కష్టాలను తీర్చడానికి వెళ్ళాడు. కాబట్టి ఈ రోజు గిరిజనుల గురించే మాట్లాడుకుంటారు మీరు. రేపొద్దున తరాలు అందరూ కూడా ప్రజల గురించి వచ్చిన వ్యక్తి గురించి మాట్లాడుకుంటారు. అది వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్, దాంట్లో తిరుగులేదు. ఖచ్చితంగా నేను చెప్తున్నా, మనోడు ఊపు చూస్తుంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం దాసోహం అయ్యేలా ఉంది. నిజంగా పవన్ కళ్యాణ్ పరిపాలన చూస్తుంటే ప్రతి ఒక్కరికి పూనకాలు వస్తున్నాయన్నమాట. ఏంటి నీకు లోపల ఉన్న ఆల సంబంధించిన కూటమి సంబంధించిన వ్యక్తులే తప్పు చేస్తుంటే ఊరుకుంటా. అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి నిజంగా ఈ పరిపాలనలో మనకు డిప్యూటీ సీఎం గా ఉన్నాడంటే చాలా గర్వించదగ్గ విషయం. ఇది నిజంగా చాలా అప్రిషియేట్ చేయవలసిన విషయం. ఒక్క మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్కి ఎదురు లేదు, ఆపే దమ్ము ఎవరికి లేదు. నిజంగా చెప్తున్నా, నెంబర్ 1 క్యారెక్టర్ ఉన్న వ్యక్తి. ఇలాంటి వ్యక్తి కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాం. ఈసారి మన కళ్ళ ముందుకు వచ్చాడు. మన ఆశలు అడియాసలు కాకుండా పవన్ కళ్యాణ్ వర్షంలో వెళ్ళారు కదా, సో మీకు ఎలా అనిపించింది బ్రో? గ్రామాలకు వర్షం ఏంటి? నీకు ఒకటి చెప్తున్నా, తుఫాన్ వచ్చినా వెళ్ళి మన షిఫ్ట్ ని సీజ్ చేసాడు. వర్షం ఏంటి? నువ్వు వర్షంగా అన్నావు. తుఫాన్ వచ్చి లోపలికి వెళ్ళకూడదురా బాబు అని ఆ పోర్టు మొత్తం కూడా మనోడికి మెసేజ్ పెట్టినా, ప్రోటోకాల్ ఇచ్చినా గానీ నన్నేం చేస్తుంది, ముందు షిప్ లో అక్రమ రవాణా జరుగుతుంది, ప్రజల సొమ్మంతా దోచుకుపోతున్నారు అని వెళ్ళి సీజ్ చేసిన వ్యక్తి. అతనికి వర్షం ఏం చేద్ది? కొండకి కొనకే భయపడే వ్యక్తి కాదు, వర్షానికే వాగుకి జడిసే వ్యక్తిత్వం ఉన్న మనిషి కాదు. అర్థమైందా? నెంబర్ 1 క్యారెక్టరైజేషన్, నెంబర్ 1 యాటిట్యూడ్, ప్రజల పట్ల అంకిత భావం, ప్రజల పట్ల గౌరవం, ఇవన్నీ కూడా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వన్ అండ్ ఓన్లీ. ఇంకా మాటలు లేవు పవన్ కళ్యాణ్ గారే. మరి పవన్ కళ్యాణ్ గారు మరి రాబోయే కాలంలో ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉందనుకుంటున్నారు? వస్తే ఎలాంటి పరిపాలన చూడబోతున్నారు? సనాతన ధర్మాన్ని నమ్ముకున్నవాడు ఎప్పుడు కూడా అంటే ఒక రకంగా చెప్పాలంటే పాడైపోడు. అర్థమైందా? సనాతన ధర్మాన్ని నమ్ముకున్నాడు కాబట్టి సనాతన ధర్మం అతను కాపాడి ఖచ్చితంగా పైకి తీసుకెళ్తానే నేను నమ్ముతా. ఇది ఖచ్చితంగా నువ్వు అన్నమాట అక్షరాలుగా జరిగితే ఫస్ట్ దండ నీకే వేస్తా. అర్థమైందా? మా అన్నగారు అక్కడ కనుక సీఎం గా పదవి స్వీకారం చేస్తే ఫస్ట్ ఆనందపడే వ్యక్తిని ఎవరైనా ఉన్నారని నేనే అన్న. ఇప్పుడు మనం అది కేంద్ర స్థాయిలో చూడొచ్చా? ఎందుకంటే అతను వెళ్ళి ఎక్కడైతే మహారాష్ట్రలో ప్రమోషన్ చేశాడో అక్కడ 6 స్థానాలు చేస్తే 6 స్థానాల్లో ఎంపీ గెలిచారు. సో ఆయన కేంద్ర స్థాయిలో కూడా అతని నేమ్ అనేది వినబడుతుంది. సో కేంద్ర మంత్రిగా కేంద్ర స్థాయికి వెళ్ళొచ్చా నెక్స్ట్ ఎలక్షన్స్? వై నాట్? చేయొచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే మొన్న అక్కడికి ఉత్తరప్రదేశ్ సంథింగ్ ఎక్కడికి వెళ్ళాడు, స్టేట్ మహారాష్ట్ర వెళ్ళినప్పుడు అక్కడ జనం షేక్ అవుతుంటే నేను అనుకున్నా ఇప్పటి వరకు నా లెక్క వేరైంది. నేను ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లోనే పవన్ కళ్యాణ్ మంచి వ్యక్తులు ఉన్నారేమో అని అన్న ఫీలింగ్ లో భ్రమలో బతుకుతున్నా. కానీ ఒక అదర్ స్టేట్ లో కూడా, అది కూడా మదర్ టంగ్ హిందీ, అక్కడ ఆ స్టేట్ లో కూడా పవన్ కళ్యాణ్ కి అంత అభిమానులు ఉన్నారంటే నిజంగా నమ్మలేకపోయా. ఒక రకంగా అక్కడ గెలిచిన సీఎం కూడా అంత క్రేజ్ లేదేమో నాకు తెలిసినంత వరకు. దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా మీరు అనుకున్న కోరిక కూడా నెరవేరే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే కేంద్ర మంత్రిగా ఖచ్చితంగా ఒక పొజిషన్ ఇవ్వాలని మోడీ గారు చాలా ఎదురు చూస్తున్నాడు. ఆ ఎదురు చూసే క్యాండిడేట్ కూడా పవన్ కళ్యాణ్ గారు అవ్వాలని ఖచ్చితంగా నేను అన్న. భీమ్లా నాయకులు గిరిజనుల గురించి, గిరిజన సంబంధించిన వ్యక్తిగా అతను నటించాడు. ఆయనలో ఆ స్వభావం ఉంది కాబట్టి ఇప్పుడు గిరిజనులకు అక్కడ దాకా వెళ్ళాడు. సో ఆయన గురించి మీరు ఏం చెప్తారన్న? నిజంగా నెంబర్ 1 క్వశ్చన్ ఇది. నిజంగా ఆ టైంలో నాయక్ సినిమాలో గిరిజనులు అక్కడ ఉన్న గిరిజనుడే అదే ఒకటే చెప్తున్నా, వాళ్ళ గురించి కొట్లాడినోడు ఎవరిని వదిలిపెట్టడు. అతనికే ఏంటి ప్రాంతీయ భేదం లేదు, మత భేదం లేదు, కుల భేదం లేదు. అటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండడం అందరికి ప్లస్సే. అర్థమైందా? ప్రతి ఒక్కరు అనుకుంటారో కాపులకి కొమ్ము కాసే వ్యక్తి పవన్ కళ్యాణ్ అనుకుంటారు. అది ముమ్మాటికి తప్పు. అది నిజంగా చెప్తున్నా, కాపులు నన్ను అడిగితే ఒక 20-30% ఓట్లు పడినాయని నిజంగా చెప్తున్నా. అందరూ కూడా వేసిన వాళ్ళందరూ కూడా అన్ని తెగలకు చెందినవారు. కాబట్టి ఇక్కడ అసలు మతం అనేది లేదు అతనికి కులపిచ్చి లేదు, కులగజ్జి లేదు అని నేను చెప్తానబ్బా. మీరు చెప్పగలరా? నేను చెప్తాను, నేను ప్రూఫ్స్ కూడా చూపించగలను. అర్థమైందా? మనం చూసుకున్నట్టయితే ఆయన వాళ్ళ కూతుర్ల విషయంలోనే అక్కడ ఒక బాంబు కూడా ఫిల్ చేయవలసి వచ్చింది. అంతేగాని నువ్వు నా మతంగా మారిపోని వాళ్ళు ఎవరైనా ఫోర్స్ చేయలేదు. ఆయన నమ్మాడు. అర్థమైందా? వాళ్ళ వైఫ్ ఎవరో మీకు తెలుసు, అందరికీ తెలుసు, ప్రపంచానికే తెలుసు. ఆయనకి ఆ భేదం ఉన్నవాడైతే వాళ్ళ దగ్గరకు కూడా రానివ్వడం. అవునా కదా? కేటగిరీలో చూడండి, మంచి వ్యక్తిత్వాలు